तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేస్తున్నటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దశమ సముల్లాసం సత్యార్థ ప్రకాశం 10వ సముల్లాసం 233వ పుటలో చూడండి. మనుష్య మాత్రుడు వండిన దానిని తినుటచే ఏ దోషము బ్రాహ్మణ శరీరము రక్తము ఎముకలు మాంసము తోలు వీనితో కూడి ఉన్నట్లే చండాలాదుల శరీరములు అట్లే రక్తము మున్నగు వానిచే కూడి ఉన్నది. కాబట్టి మనుష్య మాత్రునిచే వండబడిన దానిని తినుట ఎందేమి దోషం? వాళ్ళ ఎట్లయితే రక్త మాంసాలతో ఉంటారో బ్రాహ్మణులు, ఈ చండాలాదులు కూడా అట్లాగే ఉంటుంటారు కదా. మరి వారిలో ఇవే శ్వాస ప్రశ్వాసాలతోటి ఉంటుంటది బతుకుతుంటది శరీరం. మరి వీళ్ళు చండాలు కూడా శ్వాస తీసుకొని బతుకుతూ ఉంటారు. మరి దీంట్లో వాళ్ళు వండింది వీళ్ళు వండింది తేడా ఏమిటి అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, దోషం ఉన్నది. ఆ దోషం ఏమిటంటే, ఏలయనగా ఉత్తమ పదార్థములను తిని త్రాగుటచే బ్రాహ్మణుల శరీరములందు దుర్గంధాది దోష రహితములకు రజోవీరములు ఉత్పన్నములగునట్లు చండాలుర శరీరములందు కావు. ఉత్తమ పదార్థములను తిని త్రాగుటచే బ్రాహ్మణుని ఈ యొక్క శరీరములో దుర్గంధము వంటి దుర్గంధరహితమైనటువంటి దోషరహితములకు రజవీరములు ఉత్పన్నములగును. అంటే బ్రాహ్మణి వాళ్ళు ఇదివరకు ఏ రకంగా ఉన్నా సరే, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ కులగోత్రం, వాళ్ళ పరిస్థితులు, చుట్టూ ఊరు, వాళ్ళ ఇల్లు ఏ పరిస్థితిలో ఎంత పేదరికంలో ఉన్నను సరే, వారు ఉత్తమ పదార్థములను తిని తాగుట చేత వారి శరీరంలో ఇదివరకు ఉన్నటువంటి దుర్గంధ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయి రజవీర్యములు, దోషరహితములగు రజవీర్యములు ఉత్పన్నములగునట్లు చండాలుర శరీరములందు కావు. చండాలురు ముందు అదే రకంగా దోషగ్రస్తంగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ పదార్థాలు తిన్నను కూడా వారు అదే రకంగా వ్యవహరిస్తూ ఉంటుంటారు. వారి అలవాట్లను మార్చుకోలేరు. కాబట్టి వీరి శరీరంలో ఆ ఆచార వ్యవహారమును బట్టి ఈ యొక్క దోషరహితము శరీరంలో ఉత్తమ అన్న పదార్థాలు వచ్చినప్పటికీ ఈ చండాలుర వ్యవహారము, వారి ఆచార వ్యవహారము, వారి నివాసము, అన్ని వ్యవహారాలను బట్టి, వారి మనోభావాలను బట్టి ఉత్పన్నమయ్యేటువంటి రజవీర్యాలు కూడా దోషరహితము కావు అనేది దయానంద సరస్వతి యొక్క సందేశం. చండాలుర శరీరము దుర్గంధమైన పరమాణువులచే నిండియుండును. చండాలులది దుర్గంధమైనటువంటి పరమాణువులతో ఎందుకు నిండి ఉంటుందంటే, అపరిశుభ్రంగా ఉండడం, మరి స్నానం సరిగా చేయకపోవడం, పాసిపోయినవి పులిసిపోయినవి నిన్నటివి మొన్నటివి తినడము, మరియు ఈ రకంగా వాళ్ళు ఆహార వ్యవహారం పట్ల శ్రద్ధ వహించరు. సమయానికి ఏది దొరికితే దాన్ని తిని పూట గడపడం, ఆ రకంగా ఉంటారు. అది శుభ్రమా అశుభ్రమా, హింసతో కూడుకున్నదా అహింసతో కూడుకున్నది ఏది వారికి పట్టిలేదు. వారు కంచంలోకి వచ్చింది తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారి శరీరంలో తయారయ్యేటువంటి పరమాణువులన్నీ ఈ యొక్క
దుర్గంధమైనటువంటి పరమాణువులే పరమాణువులదే నిండి ఉండును. పరమాణువుల ద్వారా. బ్రాహ్మణాదుల అట్లుండవు. బ్రాహ్మణులు అట్లా ఎందుకు ఉండరు అంటే వారు శుచి శుభ్రత మడిగట్టుకొని కొద్దిగా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి రోజు స్నానం చేస్తుంటారు, ఉతికిన వస్త్రాలు ధరిస్తుంటారు, స్వచ్ఛమైన ఆహారం తినడానికి ప్రయత్నించే వారి విషయంలో మాత్రమే. బ్రాహ్మణ కులంలో పుట్టి ఈ అపరిశుభ్రంగా ఉండి మద్య మాంసాలు సేవించేటువంటి వారి విషయం కాదు. ఎవరైతే శుచి శుభ్రత పవిత్రతగా ఉంటుంటారో వారి విషయం మాత్రమే ఇక్కడ చర్చ జరుగుతుంది. లేదు మా ఇంటి పక్కన ఇట్లుంటారండి అని ఆ విషయాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే ఉత్తములు ఉంటారో, శుచి శుభ్రతగా పూజ పారాయణాలు చేస్తుంటారో, మడిగట్టుకొని వ్రత దీక్షలు చేస్తుంటారో అటువంటి వారి విషయము. కాబట్టి బ్రాహ్మణ అది ఉత్తమ వర్ణముల వారిచే చేయబడినది, తినవలసినదే కాని. అంటే ఈ రకంగా వాళ్ళు ఉత్తమ భావాలు కలిగి మరి స్వచ్ఛతతో కూడినటువంటి ఆ భావాలు ఉన్నటువంటి ఆ వర్ణము వారు చేయబడినటువంటి వంట మాత్రమే తినవలసినదే కానీ చండాలాదులు మనకు చూపించడం లేదండి, మేము కూడా స్నానం చేస్తామండి, ఉతికిన బట్టలు ఉంటాయండి అని చెప్పేసి మన ముందు నటించడానికి స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చినా కూడా వారి ఆచార వ్యవహారం మన ముందు ఈ రకంగా కనిపిస్తుందేమో కానీ వెనక పట్ల వాళ్ళు చేసేటివన్నీ చేస్తుంటారు. బీడి తాగడము, మూత్రం చేసి మలమూత్రం త్యాగం చేసి శరీరాన్ని చేతులను సరిగా కడుక్కోకపోవడం, ఈ రకంగా ఇటువంటి వ్యవహారం అది ఉంటుంటది. కాబట్టి చండాలాది నీచులకు మాలమాదిగల చేత చేయబడిన దానిని తినకూడదు. తల్లి, అత్త, వదిని, కూతురు, కోడలు మున్నగు వారి శరీరముల వలనే మీ స్త్రీ శరీరము కలదు. తల్లి మొదలగు స్త్రీలతో స్వస్త్రీ వర్తించినట్లెలా వర్తింపరని మిమ్మెవరేని అడిగినా మీరు సంకోచపడి ఊరకుండవలసి వచ్చును కదా. అంటే ఇప్పుడు ఎవరు చేసినా వంట మీరు తినొచ్చు కదా. బ్రాహ్మణులు అయితే, చండాలులు అయితే, ఎవరైనా రెండు కాళ్ళతోటి ఉంటారు, రెండు చేతులతోటి పని చేస్తారు, రెండు కళ్ళతోటి చూస్తుంటూ ఉంటారు కదా. ఎవరైనా ఏం దోషం ఉన్నది అని అడిగితే దానికి దయానంద సరస్వతి ఏం ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే, తల్లి కూడా ఆడదే, అత్త కూడా ఆడదే, వదిన కూడా ఆడదే, స్త్రీ కూడా ఆడదే, కోడలు కూడా ఆడదే. వారి శరీరములని మీ స్త్రీ శరీరం కలదు. అంటే మీ భార్య ఆడది ఎట్లా శరీరాంగాలతో కలిసి ఉంటుంటుందో అట్లే తల్లి, అత్త, వదిన, కూతురు, కోడలు కూడా ఉంటారు కదా. మరి తల్లి మొదలగు స్త్రీలతో స్వస్త్రీ అంటే తన సొంత భార్యతో ఎట్లయితే వ్యవహారం చేస్తుంటావో, గర్భధానం చేసి సంతానం కంటుంటావో, ఆ రకంగా కూతురు, కోడలు, అత్త, వదిన, తల్లితో ఎందుకు చేయవు అని ఎవరైనా అడిగితే మీరు సంకోచపడి ఊరకుండవలసి వచ్చును కదా. అందుకని ఇది ఎట్లా చేస్తాం, ఇది ఎట్లా శిష్టాచారం కదా, అది కదా, ఇట్లా కదా అని చెప్పేసి మీరు నోరు మూసుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఈ చండాలురు చేసిన వంట బ్రాహ్మణులు ఉత్తమ ఆచార వ్యవహారం స్వచ్ఛతగా ఉన్నటువంటి వారు. ఇంకొకటి విషయం ఇక్కడ ఏంటంటే, వాడు పుట్టుకతోటి చండాలుడయ్యే పుట్టవచ్చు, కానీ మా పూర్వజన్మ సుకృత కర్మతోటి వారు ఉత్తమ ఆచరణతో ఉండి శుచి శుభ్రతగా ఉండి అతడు వ్రత దీక్ష ఉండి అహింసా వ్రతాన్ని పాటించి అస్తేయ వ్రతాన్ని దొంగతనం చేయడం కానీ నమ్మక ద్రోహం చేయడం కానీ ఇటువంటి వ్యవహారాన్ని వదిలేసి అతడు పవిత్రంగా ఉంటే అతడు చేస్తూ తినవచ్చు. అక్కడ ఏమి దోషము లేదు అనేది దీని సారాంశం. ఎవరైతే తన ఆచార వ్యవహారంలో మార్పులు చేయలేరో అటువంటి వారు బ్రాహ్మణులైనా సరే వాళ్ళు ఆచరణయుక్తంగా ఉండరు, శుచి శుభ్రతగా ఉండరు, పవిత్రంగా ఉండరు, మనోభావాలు ఉండరు. అటువంటి వాళ్ళ బ్రాహ్మణులని సరే వాళ్ళ చేతి నుండి వంట తినకూడదు. వాళ్ళు దొంగతనం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, పదార్థాలను కల్తీ చేసేవారు, అటువంటి వారు వాళ్ళ బ్రాహ్మణులైనా సరే వారి చేతి నుండి వంట తినకూడదు. ఎవరైతే చండాలురైనా సరే వాళ్ళు ఉత్తమంగా ఉండి పవిత్రంగా ఉండి ఏదైతే మన కళ్ళ ముందే స్వచ్ఛతగా చేసి మనకంటే ఎక్కువగా స్వచ్ఛతగా వాళ్ళు పాటించినట్లయితే అటువంటి వారి చేతితో తినడంలో దోషం లేదు అనేది అభిప్రాయం. మీకేమనిపిస్తున్నది? సరైన విషయం, కరెక్టే సార్, నిజంగా.
అందుకని వారు చండాల కులంలో పుట్టారు కాబట్టి వారి కుల కారణంగా వారిని బహిష్కరించాలనేటువంటిది కాదు. వాళ్ళు నియమనిష్టతో ఈ శ్రద్ధ శుచి శుభ్రత పాటిస్తే అంతే. పర్వాలేదు. వీళ్ళు ఉన్నత కులంలో పుట్టారు కాబట్టి శుచి శుభ్రత ఏది పాటించకుండా ఉండి, స్నానం సరిగా చేయకుండా ఉండి, పదార్థాలను మిగిలించుకోవడానికి అందులో అది ఇందులో అందులో కలిపి మనల్ని ఆహార వ్యవహారం అంతా సుస్వాదిష్టంగా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసాడ పడేస్తే అటువంటి వారి దాంతో కొద్దిగా దూరంగా ఉండడం మంచిదని అనిపిస్తుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవును, అర్థమవుతుంది. అంతే, చండాలురైనా శుచి శుభ్రత పాటించి సరైన పద్ధతులు తయారు చేసింది తీసుకోవచ్చు కదా సార్. అదే మనం ఎట్లయితే చేస్తాం, మనకంటే వాళ్ళు శ్రద్ధ భక్తితోటి మన స్వచ్ఛతగా చేశారనుకోండి, అదే ఉత్తమం కదా. మరి వాళ్ళని చండారులని అనకూడదు కదా. వాళ్ళని అనకూడదు. ఇప్పుడు బ్రాహ్మణులై ఉండి తప్పుడు పనులు చేస్తున్నారు అనుకోండి, స్వచ్ఛతగా లేరనుకోండి, వాళ్ళు నిజమైన చండాలు. చేతితోను ఉత్తమాన్నములను తిననగునట్లు దుర్గంధ పదార్థములను తిననగునా. అంటే ఉత్తమ పంచభక్ష పరమాన్నమును చేతితో ఎట్లయితే తింటుంటామో ఆ రకంగా మురుగు మలమూత్రాలను మనం తినదగునా? మరి ఎలా నీచాదులను తినరని అడిగిన బాగుగా నుండునా? మీరు నీచాదులు కదా, మీరు ఎందుకు తింటలేరు అని అంటే అది వ్యవహారయుక్తంగా ఎట్లుంటుంటది ప్రశ్న. ఆవు పేడచే అలుకునట్లు తమ పేడచే ఏలా అలుకరు? వంట ఇంటి లోనికి పేడ తెచ్చుట వలనే ఆ స్థలము మలినమైపోదా? ప్రశ్నకర్త అడుగుతున్నది ఏంటంటే, ఆవు పేడతోటి ముంగిలి వాకిట్లో అలుకు వేస్తున్నారు, ఇల్లు అలుకుతున్నారు. ఇప్పుడు బండలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అలుకు వేయట్లేదు. పూర్వకాలంలో పూరి గుడిసెల వాళ్ళు అలుకు వేసుకునేవారు, వంటింట్లోకి తీసుకొచ్చి అలుకు వేస్తుంటుంటారు. మరి ఆ పేడతోటి ఎట్లయితే అలుకు వేస్తుంటారో తమ మలముతోటి ఎందుకు వేయరు? మరి పేడ అయినా పశువు మలమే కదా, మరి దాంతో వంటింట్లోకి పేడ తెచ్చి అలుకు వేయడం వల్ల అది మలినమైపోదా అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ఉత్తరం: ఆవు పేడ యందు మనుష్యుని మలము వంటి దుర్గంధము లేదు. ఇది చూడండి, ఎప్పుడైతే దూడ పుట్టినప్పుడు 15 రోజులు నెల రోజుల వరకు దాదాపు తల్లి పాల మీదనే ఉంటుంటది కాబట్టి అప్పుడు మన మనుష్య మలము వలనే దుర్గంధం వస్తుంటుంటది. ఎప్పుడైతే పాలు మర్చిపోయి గడ్డి తినటం ఆరంభించి ఆ తల్లి వలనే గడ్డి నీళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు దాంట్లో మన మనుషుని మలములో ఎటువంటి దుర్గంధం వస్తుందో అటువంటి దుర్గంధము రాదు. ఇది ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అనుభవపేతంగా చూడడం జరిగింది. అందుకని ఈ పేడలో దుర్గంధం అనేటువంటిది ఉండదు, జిగట కలిగి ఉండును కాబట్టి శీఘ్రంగా పేడెత్తదు. ఏంటి? దుమ్ము లేకుండా, నేల దుమ్ము కాకుండా ఉంటది అని అర్థం. నేల పైన పొర గట్టిగా ఉంటది. అట్లా ఎట్లా అవుతుంది? మీరు చూడండి, అది అక్కడ ఇసుక గడ్డి దుమ్ము పడ్డదానికి తీసినప్పుడు పేడ కడికి అంటుతుంది కదా. గట్టిగా ఉంటే పేడ అలుకుట వలన అక్కడ నేల జర గట్టితనం ఉండి పొక్కిలు కాకుండా ఉంటదని ఇక్కడ చెప్పబడుతున్నది. ఏంటంటే ఎండినటువంటి పిడక ఆవు పిడక, గేదె పిడక, అది బర్రెతోటి దున్నపోతలతోటి అది చేసింది. దానికి చూడండి, ఈ ఆవుది ఏంటంటే పట్టుకుంటది, పట్టుకోవడం వల్ల తేమగా ఉంటుంటది. మళ్ళీ
పై పొర పొర మాత్రమే ఉంటుంది, లోపల తడి తడిగా ఉండి భూమి తడుపుతుంటుంటది. అంతేనా భీమరావు గారు? అవునా ఆచార్య? దానికి కారణం ఏంటంటే ఈ ఆవు పేడ భూగర్భ జలాలను సంరక్షిస్తుంది. అవునా ఆచార్య? నేనైతే పరీక్షించిన 1 సంవత్సరం పంటకు. ఇది రహస్యం. అదే గేదె బర్రెలు, దున్నపోతులు వాటి పేడతోటి అట్లా ఉండదు. అవి ఏంటంటే భూమి మీద ఇట్లా అట్టు పెరిగిపోయినట్టుగా ఉండి పైగా లేచి వస్తుంది ఎండిన తర్వాత. ఇది ఇంకా మీరు కూడా తర్వాత చూడండి. అవునా? వస్త్రములు చెడవు, మలినము కాదు, మన్ను నుండి దుమ్ము లేచినట్లు పేడ నుండి లేవదు. మన్ను నుండి దుమ్ము లేచినట్టు పేడ నుండి దుమ్ము లేవదు. అంటే ఈ యొక్క రహస్యం ఏంటంటే ఆవు పేడలో ఉన్నటువంటి నీటి శాతము భూమి పీలుస్తుంది. ఈ గేదెలు వాటి పేడ నుండి పీల్చకుండా ఉంటుంటది. ఇంతే తేడా. అంటే ఇంకా దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణంలో యజ్ఞకుండము కట్టి దాని యొక్క లోపల బయట ఆవు పేడతోటి అలకమని చెప్పడం, మరియు అంత్యేష్టి చేసేటప్పుడు ఆ గొయ్యి తీసి దాన్ని పేడతోటి అలకమని చెప్పడం వెనుక ఈ యొక్క రహస్యం ఉంది. మన్ను కలిపి అలుకుటచే చూచుటకు అందంగా ఉండును. అంటే ఇల్లును గాని వంటిల్లును గాని మరియు ఏమంటారు యజ్ఞకుండమును గాని ఎర్రమట్టిని కలిపి అలుకుట చేత అందంగా ఉంటుంది. ఇక భోజనాదులు చేయుట చేతను, నేయి చక్కెర ఎంగిలి పడుట చేతను పాకశాల మలినమైపోవును. దానిచే ఈగలు పురుగులు విశేషముగా అక్కడ చేరును. ఇక ఆ స్థలమును ప్రతిదినము ఊడ్చి పేడ మన్ను కలిపి దానితో అలికి అన్ని విధముల శుభ్రముగా ఉంచుకొనవలెను. గచ్చు ఇల్లు అంటే బండలు పరిచినటువంటి ఇల్లు అయితే నీటితో బాగా కడగదగును. దానిచే పూర్వోక్త దోషములన్నీ నివృత్తి అగును. తురుకల వంట ఇంట్ల యందు ఒకవైపున బొగ్గులు, ఒకవైపున బూడిద, ఇంకొక వైపు కట్టెలు, పగిలిన కుండలు, ఎంగిలి గిన్నెలు, అక్కడ ఎముకలు, ఇక్కడ మన్ను పడి ఈ ఈగలచే నిండి అసహ్యముగా ఉండును. ఎవడేని శ్రేష్ఠ పురుషుడు అక్కడకు తటస్థించనేని అక్కడికి వెళ్ళాలనుకుంటే వమనము చేసుకొనును. మరియు తురకలు పేడచే వంట ఇల్లు అలుగుట యందు దోషము కలదందరు. అంటే వాళ్ళు మరి పేడతో అలుక్కోవచ్చు కదా అంటే దాన్ని వాళ్ళు తప్పు పడతారు. కావున తమ పొయ్యిలో పిడుకలు కాల్చి ఆ నిప్పుతో చుట్టలు కాల్చుట చేతను, తమ ఇంటి గోడలకు పేడ పూయించుట చేతను భ్రష్టులగుటయే కాక వారి వంటశాల కూడా భ్రష్టమై పోవుననుటకు సందేహం ఉండదు కదా. అంటే గోడలకు పూస్తారా పేడ? గోడలకు ఎట్లా పూస్తారు? తడకలు కట్టుకొని గోడ పెట్టుకుంటే దానికి గాలి రాకుండా చలి పెట్టకుండా పేడ పూస్తారు. అదే తడకల మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని కనబడదు. ఆచార్జీ, పూర్వకాలంలో మట్టి గోడలు ఉండేటివి కాబట్టి వర్షానికి ఆ మట్టి పోతుందని చెప్పి ప్రతి సంవత్సరము మట్టి పేడ 2 కలిపి పూసేవాళ్ళు. ఎర్రమట్టి పేడ 2 కలిపి. అంటే ఇప్పుడు పేడ కలిపితే వర్షపు నీటికి పేడ పోదా? అది ఏదో కానీ మొత్తం మీద అయితే ఆ పని చేసేవాళ్ళు. మా ఊళ్ళో కూడా చేసేవాళ్ళు. నేను చూశాను. నేను ఎండు కరిగిపోదా ఆచార్య పేడ?
గోడకు కొట్టిన తర్వాత ఎండిపోతే వర్షం పడ్డా గానీ విడిపోదు. మట్టి ఉంటది. మట్టి గోడలకు ఆ పేడ మట్టి రెండు కలిపి సన్న ఎర్రమట్టి కలిపి పూస్తారు. ఎర్రమట్టిలో జిగుటు ఉంటుంది, ఇది కూడా ఉంటుంది కాబట్టి పూస్తారు గోడలకు. ఇప్పుడు వారు ముందు చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం పూస్తారు అని చెప్తున్నారు. అవును, ప్రతి సంవత్సరం పూస్తారు. అంటే ప్రతి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నుంచి రాలిపోయినట్టే కదా. అవును, మరి తడిస్తే అయిపోద్దా చర్చి ఎక్కడైనా ఎంత మాకుండి గోళ్ళు అలికి వాళ్ళు. అంటే ఆ కాలంలో ఆర్థిక పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు మట్టితోని గోడలు కట్టుకునే వాళ్ళు. వాటిని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కష్టపడకుండా కాపాడుకునేవాళ్ళు అనమాట. అట్లా ఆ విధంగా విషయం అది కాదు. నీటికి పేడ రాలిపోతుందా రాలిపోదా అంతే వర్షం పడ్డప్పుడు. ఇది రాలిపోతా చర్చి వెళ్ళిపోతుంది, కింద అయితే వెళ్ళిపోతుంది, గోళ్ళు అయితే తడిస్తే పోతుంది. అంటే మట్టి అయితేనేమో ఇట్లా కరిగిపోతుంటుంటది అనువుగా. ఈ పిడికలు అయితే ఏంటంటే పెచ్చలు పెచ్చలుగా ఊడిపోతుంటది. అట్లా అయితే నేను చూడడం జరిగింది. మరి అంతే అంతేగాని తొందరగా తొందరగా పోదు అంతే. అది తొందరగా పోదు. పోయిన దగ్గర అది పోయిన దాన్ని కప్పి పెట్టడమే కాకుండా ఉన్నదాన్ని కూడా ఊడదీసి మళ్ళీ పెట్టడం వల్ల అది స్వచ్ఛంగా మంచిగా కనబడుతుంటది. అది ఉద్దేశమై ఉంటుంటది. ప్రశ్న: వంటశాలలో కూర్చుండి భోజనం చేయుట మంచిదా, వెలుపల భుజించుట మంచిదా? ఉత్తరం: సుందర రమణీయ స్థానమని తోచిన చోట కూర్చుండి భోజనం చేయవలెను. కానీ ఆవశ్యక యుద్ధాదులందు మాత్రము గుర్రము మొదలగు వాహనముల మీద కూర్చుండియో నిలుచుండియో తినుటయు త్రాగుటయు అత్యావశ్యకము. అంటే వంటశాల ఒకవేళ రమణీయంగా సుందరముగా అందముగా ఉండి ఇక కొద్దిగా మెసలడానికి అనుకూలంగా స్థలం ఉంటే కూర్చుండి చేయవచ్చును. ఒకవేళ ఆ రకంగా ఇరకాటంగా ఉంటే ఇంకా బయటకు వస్తే ఇంకా బాగుంటుంటది. ఎందుకంటే అక్కడ వంట చేయడానికి స్త్రీలు అటు ఇటు తిరుగుతుంటారు, కొద్దిగా పాత్రలు శుద్ధి చేస్తుంటారు కాబట్టి కొద్దిగా దూరంగా వస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక మనోరంజకం ఏంటంటే ఓం ప్రకాష్ సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు అది అపార్ట్మెంట్ దాన్ని అంతా శుభ్రం చేసి ఆ యొక్క నీళ్లు రాకుండా చేసినప్పుడు అదంతా ఎత్తుగా కట్టినప్పుడు ఆ యొక్క బాత్రూమ్ అంతా కొత్తగా కనిపించడం వల్ల వచ్చిన వారు ఏమన్నారంటే, బాత్రూమ్ ఇంత శుభ్రంగా పెట్టుకుంటారు, ఇక్కడ కూర్చుని కూడా భోజనం చేయొచ్చు అనేటువంటిది. ఏంటంటే శుచి శుభ్రతగా ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, సుందర రమణీయ స్థానం అనే తోచిన చోట కూర్చుండి భోజనం చేయవలెను. అంటే వాళ్ళకు మంచి శుభ్రంగా ఉన్నది కదా అని వాళ్ళకు తోచింది, అందుకని వాళ్ళు ఆ రకంగా అన్నారు. ఈ విషయం చూసేసరికి అది గుర్తొచ్చింది అంటుంటా. అంటే శుభ్రతగా ఉంటే బాగుంటుంటది. అంటే బాత్రూంలో కూర్చుండి చేయాలి అనేది కాదు, వంటశాలలో కూర్చుండి చేస్తుందంటే వాళ్ళకు స్త్రీలకు ఇబ్బంది అవుతుంటది కాబట్టి దూరంగా కూర్చుంటే ఎంగిలి అంట్లు అవి పొయ్యి దగ్గర అది పడడం సరైంది కాదు. ప్రశ్న: తన చేతి భోజనమే చేయవలైనా ఇతరుల చేతిది తినకూడదా? ఉత్తరం: ఆర్యులు పరిశుభ్రముగా వంట చేయుదురేని ఆర్యులందరితో సరిగా కూర్చుండి భోజనము చేయుటయందు ఏమీయో హాని లేదు. అంటే ఆర్యులు పరిశుభ్రంగా వంట చేసినట్లయితే, అంటే అపరిశుభ్రంగా చేసినట్టయితే ఆర్యుల చేత కూడా తినకూడదని సందేశం వస్తుంది. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఆర్యులు పరిశుభ్రముగా వంట చేయుదురేని అందరితో సరిగా కూర్చుండి భోజనం చేయుటయందు ఏమీయో హాని లేదు. అర్థమవుతుందా? ఆర్యులని నెత్తినికి ఎత్తుకోవట్లేదు దయానంద సరస్వతి. వీరు పరిశుభ్రంగా చేస్తే వారి చేతితో తినొచ్చు.
అపరిశుభ్రంగా చేస్తే మాత్రం తినకూడదు అనేది సందేశం. బ్రాహ్మణాది వర్ణ స్త్రీ పురుషులు ఏ వంట చేయుచు అలుకుచు ఊడ్చుచు పాత్రలను తోముచు ఉందురేని విద్యాది గుణములు ఎన్నటికి వృద్ధి పొందజాలవు. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పగానే చెప్పిన విషయము, ఇతర గురువులది దయానంద సరస్వతి అంతరార్థం చెప్పిన విషయము ఇక్కడ వచ్చిందనమాట. స్త్రీ జీవితం ఎక్కడ నాశనం అవుతుంది, స్త్రీ జన్మ ఎక్కడ దురుపయోగం అవుతుంది, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బ్రాహ్మణాది అంటే బ్రాహ్మణుల వంటి వర్ణంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు వంట చేయుచు అలుకుచు ఊడ్చుచు పాత్రలను తోముచు ఉందురేని విద్యాది గుణం అంటే విద్య వంటి గుణములు ఎన్నటికి వృద్ధి పొందజాలవు. మా పుష్పమ్మ గారు స్పష్టమైందా లేదా? ఎవరు మాట్లాడతలేరు? వరలక్ష్మమ్మ గారు, ప్రభాకర్ గారు స్పష్టమైందా? సూర్యప్రకాష్ గారు మళ్ళీ వినండి, ఇది చాలా లోతైన విషయం. బ్రాహ్మణాది వర్ణ స్త్రీ పురుషులు ఏ వంట చేయుచు అలుకుచు అంటే ఏ వంట కాదు, స్త్రీ పురుషులే అంటే స్త్రీయే వంట చేయుచు పురుషులే వంట చేయుచు, బ్రాహ్మణుల వంటి ఉత్తములైనటువంటి స్త్రీలే పురుషులే వంట చేయుచు అలుకుచు ఊడ్చుచు పాత్రలను తోముచు ఉందురేని విద్యాది గుణములు ఎన్నటికి వృద్ధి పొందజాలవు. వాళ్ళు ఏమంటారంటే ఈ పిల్లల్ని సాగబెట్టడం, ఊడ్చుడు, కడుగుడు, అలుకుడు, బట్టలు, అదంతా ఇంటి పనితోటే సరిపోతుంది, ఇక మాకు సమయం ఎక్కడ ఉంటది? దానికి సమాధానం ఇది. ఇది చాలా లోతైన విషయం. దీన్ని రేఖాంకితం చేసుకోండి. మళ్ళీ ఈ పుట సంఖ్యతోటి దాన్ని ప్రారంభంలో ఆ పుట సంఖ్యలో ఈ విషయం ఉన్నదని పెట్టుకోండి. ఎప్పుడైనా తీయగానే తొందరగా ఎవరికైనా ప్రమాణంగా చూపించడానికి. వరలక్ష్మి గారు చూస్తున్నారా లేదా? చూస్తున్నాను పుస్తకం. అదే చూడు, యుధిష్ఠిర మహారాజు చేసిన రాజసూయ యజ్ఞమందు భూగోళమందలి రాజులను ఋషులను మహర్షులను వచ్చి ఉండేది. అందరూ ఒకటే పాకశాల యందు భోజనము చేయుచుండేది. క్రైస్తవ మహమ్మదీయాది మతాంతరములు ప్రబలమై తమలో తమకు విరోధము కలిగి మద్యపానము గో మాంసాది భోజనము చేయదొడిగిన నాటి నుండి భోజనాదుల యందు కక్షలు కలిగెను. కక్షలు అంటే వేర్వేరుతనం. చూడు, కాబూలు, కందహారు, ఈరాను, అమెరికా, యూరోపు మొదలగు దేశముల రాజకన్యలకు గాంధారి, మాద్రి, ఉలూపి మొదలగు వారిని ఆర్యావర్తీయులకు రాజులు వివాహం ఆడిరి. శకుని మొదలగు వారు కౌరవ పాండవులతో కలిసి భోజనాదులు చేయుచుండిరి, విరోధించుచుండలేదు. అంటే ఇక్కడ ఏంటంటే రాజులు, ఇప్పుడు యుధిష్ఠిరులు లాంటి రాజులు రాజసూయ యాగం చేసినప్పుడు అనేక సామంత రాజులు, మొత్తం భూగోళం అందలి సామంత రాజులందరూ వీరి రాజసూయ యాగానికి వచ్చినప్పుడు ఒకే పాకశాలలో వంట చేసినటువంటి దాంట్లో ఈ యొక్క ఇరాక్, అమెరికా, కాబూలు, కందహారు, యూరోప్ దేశం రాజులు వాళ్ళు మరియు శకుని లాంటి వాళ్ళంతా ఒకే పంక్తిలో ఒకే దగ్గర కూర్చుండి ఒకే పాఠశాలలో ఒకే వంటశాలలో వండినటువంటి భోజనాన్ని వాళ్ళు భోంచేశారు. అక్కడ వాళ్ళు తప్పేం పట్టలేదు అనేది దయానంద సరస్వతి చెప్తున్నాడు. విరోధించుచుండలేదు అంటే మేము మీతో పాటు కూర్చుని మేము ఇట్లా భోంచేస్తాం, మీ వంట వేరు మా వంట వేరు అని ఇట్లా ఏమి భేదభావం లేకుండా అందరూ ఒకే దగ్గర ఒకే పంక్తిబద్ధంగా కూర్చుండి ఉండేది. ఏలయనగా అప్పుడు భూగోళమందంతటా
ఒక్క వేదోక్త ధర్మమే ఉండేను. ఇది అక్కడ రహస్యం. అంటే ఇది ఇక్కడ మళ్ళీ చూడండి మధ్యలో క్రైస్తవ మామదీయాది మతాంతరములు ప్రబలమై తమలో తమకు విరోధములు కలిగి మద్యపానము గోమాంసాది భోజనము చేయదొడిగిన నాటి నుండి భోజనాదుల యందు కక్షలు కలిగెను. అంతేగా వారు ఎవరిది వారికి చేసుకోవాలనేటువంటి ఆ గొడవలు వచ్చినాయి. చూడండి ఇక ప్రమాణం చూపిస్తున్నది ఏంటంటే ఈ క్రైస్తవ మొహమ్మదీయుల రాక కంటే ముందు ఈ యొక్క ప్రపంచం యొక్క స్థితిని చెప్తున్నాడు. ఏంటంటే కాబూలు, కందహారు, ఇరాను, అమెరికా, యూరోప్ మొదలగు దేశముల రాజకన్యలకు గాంధారి మాదిరి ఉలిపి మొదలగు వారిని ఆర్యావర్తీయులకు రాజులు వివాహమాడిరి. శకుని మొదలగు వారు కౌరవ పాండవులతో కలిసి భోజనాదులు చేయుచుండిరి, విరోధించుచుండలేదు. ఇప్పుడు కాబూలు, కందహారు, ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ముస్లిం దేశాలు కదా, మరి అప్పుడు ముస్లిం మతమే లేకుండే అనేటువంటిది దీని యొక్క సందేశం. అప్పుడంతా ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏలయనగా అప్పుడు భూగోళమందంతటా ఒక్క వేదోక్త ధర్మమే ఉండేను. అప్పుడు ఈ గోమాంసము మధ్య మాంసాదులు సేవించడము, ఈ వేర్వేరు మత సంప్రదాయాలు ఇవేవి లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇది ఏంటంటే ఆర్యావర్త దేశం ఏంటంటే ఇరాన్, ఇరాక్ వరకు మన దేశమే ఉండే. మీరు ప్రాచీన భారతదేశ సరిహద్దులు కనుక చూసినట్టయితే అప్పటి రహస్యాన్ని దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా అక్కడి వరకే కాదు, భూగోళం అంతటిది గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇంకా 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 లోతైనటువంటిది అంతకంటే ముందు విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఈ క్రైస్తవ ముస్లిం మతాలు పుట్టే కంటే ముందు నుంచి అప్పటి విషయం ఇది. అందరకు నిష్ఠయు దాని అందే ఉండేను. చెప్పండి ప్రభాకర్ గారు. ఏం లేదు. ఒకరి సుఖదుఖ హాని లాభముల ఇతరులు తమవని తలచుచుండేరి. అంటే ఒకరికి వచ్చినటువంటి సుఖదుఖాలు కానీ హాని లాభములు కానీ ఇతరులు అవి వారికి వచ్చిన మనకు వచ్చినట్టే, మనకు వచ్చిన వారికి వచ్చినట్టే అని చెప్పేసి ఒకరికొకరు అన్యోన్యంగా సహకరించుకునేటువంటి వారు. అయ్యో అనేటువంటి ఉదార బుద్ధి, సహృదయతా భావము. ఆ కారణంగా భీమరావు గారు కెమెరా బంద్ చేయండి. భీమరావు గారు కెమెరా బంద్ చేయండి. బంద్ చేసింది. అప్పుడే భూగోళమందు సుఖం ఉండేను. ఇప్పుడు అనేక మతస్థులగుటచే మిక్కిలి దుఃఖము విరోధము వర్ధిల్లున్నది. ఇప్పుడు అనేక మతస్థులు అగుట వల్ల భేదభావం ఉండడం వల్ల ఎక్కువ దుఃఖము విరోధము వర్ధిల్లున్నది, అంటే పెరిగింది. దీనిని దూరపరచుటయే బుద్ధిమంతులకు ఉచితం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యజ్ఞోపవీతం ఇవ్వడము, ఈ మత మార్పిడి చేయడము, వీరు ముస్లింలు క్రైస్తవులు మళ్ళీ హిందూ మతానికి రావడము, దీనికి గోమూత్రం దాగించి శుభ్రం చేయడము, యజ్ఞం చేయించి యజ్ఞోపవీతం ఇవ్వడము, దీనిని మహాపురుషులు తప్పుపడుతున్నారు అన్నట్టు. ఎందుకు తప్పుపడుతున్నారు అంటే వాళ్ళు బుద్ధి చెడి అటు పోయారు, మళ్ళీ సత్యం తెలుసుకొని ఇటు వచ్చారు. వీళ్ళంతా ఆర్యులే. ఆర్యావర్త దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆర్యులే. ఈ మత మార్పిడి చేయడం వల్ల మనము వారిని ఆర్యులుగా స్వీకరించట్లేదు అనే భావం వస్తుందని అన్నారు. పట్టుకుంటున్నారా? ఓ ఆచార్య గారు, కానీ ఇప్పుడు నేటి వైదికంలో మాత్రం ఇదే విధంగా చేస్తున్నారు కదా ఆచార్య గారు. మళ్ళీ చెప్పండి. ఇదే ఆచార్య గారు, క్రైస్తవులు కానీ మొహమ్మదీయులు కానీ తెలియకుండా ఆ మతంలోకి వెళ్ళిన వారు తిరిగి మళ్ళీ మన హైందవ మతంలోకి, వైదిక మతంలోకి వచ్చినప్పుడు ఇలాగే
శుభ్రత చేసి తిరిగి వారిని ఈ హైందవంలోకి వైదికంలోకి ఇటువంటి ఆచారాలతో స్వీకరిస్తున్నాం కదా ఆచార్య. యజ్ఞోపవీతం ఇచ్చి తర్వాత యజ్ఞం చేపించి వారికి మీ ఇంతకుముందు పాఠంలో చెప్పినట్టు గోమూత్రం తాగించి అటువంటివి చేస్తారు. ఎందుకంటే మీరు విషయాన్ని పట్టుకోలేదు. వారు ఆ మహాపురుషులు అనేది ఏంటంటే, ఇప్పుడు మన పిల్లవాడు అనుకోండి బయటకు వెళ్ళాడు, తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. దీనికి హిందీలో సామెత ఏంటంటే సుబह का भूला शाम को यदि घर लौट आए तो वो भूला नहीं कहते. అంటే పొద్దుటి ఉదయం నుంచి ఇల్లు విడిచిపోయిన వాడు సాయంత్రానికి తిరిగి వస్తే అతడు ఇల్లు విడిచిపోయినట్టు కాదు, తప్పిపోయినట్టు కాదు అనేది సందేశం. స్వామి శ్రద్ధానంద గారు చేపట్టినటువంటి శుద్ధి ఆందోళన వెనుక ఏంటంటే ఘర్ వాపసి అంటే దాని సందేశం ఏంటి? మళ్ళీ తిరిగి వచ్చారన్నట్టే కదా, తిరిగి ఇంటికి రావడం. అంతే కదా. మరి వచ్చినప్పుడు దానికి ఈ అంటే వేదము చెప్పినటువంటిది ఇదంతా యజ్ఞం చేయడం, యజ్ఞోపవీతం ఇవ్వడం, పరమ పవిత్రం అని చెప్పేసి వారి మనోభావాలను మార్చి ఒక ప్రత్యేకంగా ఉంచడం. వీళ్ళు సామాన్యులు హిందువులు అనేవారు గోమూత్రం తాగించి నువ్వు శుద్ధమైపోయినావు అని ఇది భావం, ఈ కట్టుదిట్టాలు పెట్టడం ఒకటి మంచిదే. కాకపోతే ఏంటంటే ఆ మహాపురుషులు ఏమంటున్నారంటే మనలో మనమే విడిపోతున్నాము ఈ రకంగా చేసి. కానీ ఆ విడిపోకపోతే ఏంటంటే, ఆ రకంగా పవిత్రత చూపించకపోతే ఏంటంటే, ఇప్పుడు నువ్వు నేను అనే భేదం ఏమి లేదు కదా, ఆ మతం ఈ మతం అనేటువంటి భేదభావం లేదు కదా, కట్టుదిట్టాలు లేవు కదా. ఇప్పుడు యజ్ఞోపవీతం లేకపోతే, జుట్టు లేకపోతే, మరి వాళ్ళు టోపీ పెట్టకపోతే, గడ్డము పెట్టకపోతే ఎవడు ఏ మతస్థుడని ఎలా తెలుస్తుంది ఉంటుంది? చాప కింది నీరు ఆస్తినికే సాంప్, ఈ రకంగా గుర్తింపు ఆచార్య, గుర్తింపు. ఇప్పుడు ఆ రకంగా పెట్టడం వల్ల దూరం వాళ్ళతో మనం దూరం ఉండగలుగుతున్నాం. ఈ చిహ్నాలే లేకపోతే, ఈ చిహ్నాలు ఉండొద్దు అని చెప్పేసి ఆ మహాపురుషుల యొక్క ఉద్దేశం. ఈ చిహ్నాలు ఉండడం వల్ల వాళ్ళను గుర్తించడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇది హలీంలో మలమూత్రాలు కలపడము, తినుబండార పదార్థాల్లో భూమి అవన్నీ కలపడం, అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే హిందువుల దుకాణాల మీద జెండాలు పెట్టినప్పుడు దాన్ని చూసి తీసుకుంటారంటే ముస్లింలందరూ విరోధిస్తున్నారు. ఎందుకు అని అంటే, ముస్లింలందరూ ఎందుకు విరోధిస్తున్నారు అంటే వాళ్ళ దుకాణంలో ఎవరు కొనరు కదా, వాళ్ళ దగ్గరకు ఎవరు పోరు కదా, వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా, ఆ రకంగా. అందుకని ఇప్పుడు నారాయణఖేడ్ ప్రభాకర్ గారు చెప్పేటువంటిది అట్లాగా ఎంతో మంది చెప్తున్నారు ఏంటంటే, వీరు ఒక మార్కెట్ను, పండ్లను కూరగాయలను వీళ్ళు పట్టుకున్నారంటే అక్కడ మన వాళ్ళను నెగలనీరు. ఎట్లా నెగలనీరు అంటే ముందుకు వచ్చి విరోధం పెట్టుకోరు, వెనుకకెళ్ళి ఎంత ఉత్పీడన చేస్తారంటే వాడు పారిపోవాలి అంతే. అర్థమవుతుందా? ముందు కనబడరు, విరోధిస్తున్నట్టుగా వెనుకకెళ్ళి చేస్తుంటారు అన్నట్టుగా. ఆచార్య రెండు రకాలు చేస్తారు ఆచార్య. ఇప్పుడు ఒక్కొక్కసారి ముందు నుంచి కూడా మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తారు. అది ఏంటంటే ఇంకోవాడన్నా చేయాలంటే వాడు భయపడాలని అట్లా వాళ్ళ సంఘటన ఉన్నదని చెప్పేసి ఆ సంఘటన బలాన్ని చూపించడానికి అట్లా వెనుకకెళ్ళి చేసేది ఇట్లా రెండు రకాలుగా చేస్తుంటారు. అందుకని చిహ్నాలు ఉండడం వల్ల బొట్టు పెట్టుకోవడం, టోపీ పెట్టుకోవడం, ఇప్పుడు వాడు 10 మందిలో టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకొని పని చేస్తున్నాడు. మనవాడు యజ్ఞోపవీతం పెట్టుకోవడం, జుట్టు పెట్టుకొని చేయడానికి సాహసించడం, అంతే తేడా. దీని వెనుక మనవాడు ఎందుకు చేయడు అంటే సంఘటన బలము లేదు, వెనక పట్ల వారికి ఆత్మరక్షణ గురించి ఎవరు లేరు, ఆ కారణంగా అలా జరుగుతుంది, అంతే తప్ప మరి ఒకటి ఏమి కాదు.
అతడైనా తల్లిదండ్రికి పుట్టినవాడే, ఇతడైనా తల్లిదండ్రికి పుట్టినవాడే. అతడు రక్త మాంసాలతోటి ఉంటున్నాడు, అన్నమే తింటున్నాడు. ఇతనైనా రక్త మాంసాలతో ఉండి అన్నమే తింటున్నాడు. మరి ఇతనిలో ఇట్లా, అతనిలో అట్లా ఏంటంటే అతనికి సంఘటన బలం ఉండడం వల్ల వాళ్ళు పెట్టరైపోతున్నారు. వీళ్ళలో సంఘటన బలం లేకుండా ఉండడం వల్ల దాడి వస్తే మనమే ఎదుర్కొనాలి, మనకు సహకరించే వారు ఎవరు అనేటి నాకేం పట్టింది, నాకేం వచ్చింది అనేటువంటి నిర్లక్ష్య భావం. అర్థమవుతుందా? సమయం చాలా అయిపోతుంది ప్రభాకర్ గారు. దీనిని పరచుటే బుద్ధిమంతులకు ఉచితము. మిథ్యా మతములు శీఘ్రముగా నశించుట ఆ పరమాత్మ అందరి మనస్సులందు సత్య మతాంకురమును అంటే మొలకను, సత్యమును తలెత్తజేయడం నాటును గాక. అంటే సత్య మతము పట్ల శ్రద్ధా భక్తిని అవి ఉత్పన్నము చేయును గాక, వారికి సద్బుద్ధిని ప్రసాదించును గాక అనేది రహస్యం. ఈ విషయమునందు విద్వాంసులందరూ విచారించి విరోధము వదిలి ఆనందమును వృద్ధి పరుతురు కాక. అయిపోయింది. రేపు సమయం ఉన్నది కాబట్టి ఇవాళ సమయం అయిపోయింది. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసము నుండి ఈరోజు ఈ సహభోజన దోషముల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. శుచి శుభ్రత పాటించేవారు వండిన ఆహార పదార్థమును భుజించాలనే విషయాన్ని, భోజనం చేసే స్థలం కూడా అత్యంత పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలని విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ భూగోళంలో మొత్తము మహాభారత కాలం వరకు భూగోళం అంతా వేదోక్త ధర్మమే ఉండే అనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. తర్వాత కాలంలోనే మతాంతరాలు ఎన్నో ఏర్పడినట్లు తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికై మనం ఈ ఎపిసోడ్ను షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఇది అందరికీ చేరవేయాలని కోరుచున్నాను. ఈ విషయాల్లో ఇంకేమైనా సందేహాలుంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ మనకు అతి సంక్షిప్తంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సువర్చలమ్మ గారు చేయిస్తారు. ఉన్నారా? వారు నిన్న చేయించారు కదా. అవును. ఇంకెవరైనా వైదిక సంధ్యను తీసుకోవచ్చు. ఓం జీ. అథ వైదిక సంధ్యోపాసన.
ॐ अमृतोपस्तरणमसि स्वाहा। ॐ अमृता अपिधानमसि स्वाहा। ॐ सत्यज्ञशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुश्चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र। प्राणायाम मंत्रम्। ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्। अघमर्षण प्रकरणम्। ॐ ऋतं च सत्यं च विद्धात् तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्राद्धर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वम् अकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। मनसा परिक्रमण मंत्रम्। ॐ प्राचीतिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देशीयं वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः दक्षिणादि इन्द्रोऽधिपतिः स्थिरश्चिराजीरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देशीयं वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्न विषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् देशीयं वयं द्विष्मस्तम्भो जम्भेदध्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षभिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। उपस्थान प्रकरणम्। जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः। सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च। उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः। दृशे विश्वाय सूर्यम्। उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं। देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। प्रायश्चित्त मंत्रम्। तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत्। पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् आदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। आचमन मंत्रम्। ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। गायत्री मंत्रम्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। సమర్పణ భావం. ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము చేస్తున్నటువంటి ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములు అతి శీఘ్రంగా ఈ జన్మలోనే మేము పొందినట్లు మమ్ము అనుగ్రహింపుము స్వామి. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. इति वैदिक संध्योपासना अथ शांति पाठ. ओम द्यौः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांतिर्वनस्पते शांतिर् विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वं शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेधि. ओम शांतिः शांतिः शांतिः. ओम नमस्ते आचार्य महोदय. नमः सर्वेभ्यः. ओम नमस्ते आचार्य सर्वेभ्यः नमः.